ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తామని బెదిరించారు ఒకటి. అంతేకాకుండా విచ్చలవిడిగా బెదిరించే ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలివిగలవాడు కావచ్చు, ఆయనకి చాలామంది అభిమానులు ఉండొచ్చు, కానీ పాపం ఎంత ఆయన అరెస్ట్ చేస్తే తట్టుకోగలడా, లోపల పెడితే తట్టుకోగలడా, ఆయనకి ఉన్న పొలిటికల్ పార్టీ అండగా ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత చిన్న ప్రాణం పాపం భయపడిపోయి ఉంటాడు. భయపడి తాను చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకున్నాడు. దానికి ఏం చెప్పాడంటే, నాదెళ్ల మనోహర్ గారు విత్డ్రా చేసుకోమన్నారు కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను అనేటువంటి మాట మాట్లాడారు. ఏమండి, ఒక ప్రొఫెసర్, ఒక ఎనలిస్ట్ టీవీల్లో వ్యాఖ్యలు చేస్తే ఏమైనా బూతులు తిట్టాడా? తనకు తెలిసిన విషయాన్ని విశ్లేషకుడుగా చెప్పాడు, దాని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇలాంటి ప్రయత్నాలు చేయటం వలన మీరు డ్యామేజ్ అవుతున్నారు పబ్లిక్లో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉదయం ఒక వీడియో చూశాను, దానిలో నారాయణ గారు సిపిఐ ఆయన ఒక మాట చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లోనూ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెట్టమని ఆదేశించాడు, అలాంటి సమాచారం నాకు ఉంది అని. ఇది నిజమైతే ఎంత దారుణం అండి. ఒక ప్రొఫెసర్ మీద, ఒక ఎనలిస్ట్ మీద రాష్ట్ర వ్యాపితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారు అంటే ఎంత స్థాయికి మీరు పడిపోయారో ఒకసారి ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను పూర్తిగా విశ్వసిస్తున్నది ఏమిటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు భయపడి విత్డ్రా చేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇలాంటి చర్యల వల్ల పవన్ కళ్యాణ్ గారు మరింతగా తన ప్రభను కోల్పోతాడనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు లేదా తన మీద ఆరోపణలు చేసినప్పుడు ఆయన స్పందించవలసిన తీరేంటి? ఎవ్వరూ కేసులు పెట్టకండి, అది రాజకీయమైనటువంటి ఆరోపణ, దాన్ని మన క్యాడర్ ఎదుర్కొంటుందని సమాధానం చెప్పాలి తప్ప ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిన వారి మీద లాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెట్టడం సమంజసమా? ఇలా అయితే ఎన్ని కేసులు పెట్టాలి? ఇవాళ మీ దగ్గర అధికారం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఉండొచ్చు, పోలీసులు మీరు చెబితే వినవచ్చు. అందువల్ల ఒక ప్రొఫెసర్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని బెదిరించి విత్డ్రా చేసుకునే కార్యక్రమాలు చేయటం వలన మీరు మరింతగా డ్యామేజ్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల కన్నా కూడా మీరు ఆ వ్యాఖ్యల తర్వాత ప్రవర్తించిన తీరు, ఆయన్ని బెదిరించిన పద్ధతి వల్ల మీ క్రెడిబిలిటీ మరింతగా దిగజారిపోయిందనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిపై అనేక కేసులు బుక్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్లని విన్నాను. అసలు ఏంటి సబ్జెక్టు? అమెరికాలో బిజీగా ఉన్నాను కదా అంటే చాలామంది కాల్ చేసి ఇది చాలా అన్యాయం జరుగుతుందండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందరి గురించి మాట్లాడతారు, అది సత్యమే. ఒకసారి నా గురించి కూడా మాట్లాడారు సందర్భంలో. ఇప్పుడు వారు మాట్లాడింది ఏటని నేను క్లియర్గా విన్నాను. అందులో నాకేమైతే తప్పు కనిపించలేదు. అయినప్పటికీ ఒత్తిడి చేసినందువల్ల ఆయన మాటలు విత్డ్రా చేసుకున్నారట. చేసుకున్న తర్వాత కూడా ఆయన మీద కేసులు పెడుతున్నారంటే అది ఎంత దారుణం! అంటే ప్రజాస్వామ్యంలో ఇంకెవరు మాట్లాడకూడదా ఎవరి గురించి? మరి అలాగైతే చట్టాలు ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఎందుకు? కనుక చంద్రబాబు నాయుడు గారు మీకు బాగా తెలుసు, నేను అనేక సార్లు అమిత్ షా గారిని కలిసినప్పుడు మీ అందరి సబ్జెక్టులు మాట్లాడుకున్నాం. ఆయన స్టాల్ లీడర్ అమిత్ షాజీ, ఆయన చైల్డిష్ లీడర్ కాదు. ఆయన రైట్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ ఈ కొన్ని విషయాల్లో. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏమో నాకైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిని సత్యమని అనిపిస్తుంది నాకున్న అనుభవంతో. పోనీ ఏదైనా ఆయన విత్డ్రా చేసుకున్నారు కదా. ఆ తరువాత మీరు ఒక ఫాదర్ ఫిగర్, ఆల్మోస్ట్ 80 years ఏజ్లో ఈ యంగ్ పొలిటీషియన్స్ లాగా మీరు బిహేవ్ చేస్తే మరి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావయ్యని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి
నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రతిపక్షంలో మన ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, పాదయాత్రలో పాల్గొంటే షాపులు మూయించారు. కానీ నాకు అండగా నిలబడింది నా ఎదురు కూర్చున్న పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చోగలుగుతున్నాం అంటే దాని వెనకాల మీ కష్టం ఉంది, త్యాగం ఉంది, మీ చెమట ఉంది. అందుకే మన జరిగిన మహానాడులో నేను చెప్పా, కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం చెప్పి వెళ్ళిపోతాం కాదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మన జాతీయ అధ్యక్షుల పక్కన కూర్చుంది మన కార్యకర్తలే. ఎవరైతే కష్టపడ్డారో, ఫీల్డ్లో తిరిగారో వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి అధ్యక్షుల వారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాం జరిగింది. అంతేకాదు మన జాతీయ అధ్యక్షుల వారు కానివ్వండి, నేను కానివ్వండి, ఏ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వం కార్యక్రమంకి వెళ్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని పలకరించిన తర్వాతనే మేము తిరిగి అమరావతికి కూడా వెళ్తాం జరుగుతుంది. కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలుసులే, తెలియదు. అంటే ఎందుకంటే నేను మానవత్వం గురించి ఆలోచించాను. హ్యుమానిటీ. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలి. ఒక పార్టీ ఎందుకు ఇంత సంవత్సరాలు నలిగాను అంటే, ఒక పార్టీని నడపడం అంటే కొన్ని లక్షల మంది ఒక సమూహాన్ని ఒక ఏకతాటిపై నడిపించడం. వద్దులే, లోపల నుంచి నాకు కూడా చాలా ఉంటాయి. బండ్ల గణేష్లు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏమంటాడు కూర్చోబెట్టి లోపల బావులు. అట్లా నేను కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే వద్దులే వస్తుంది. ఏంటన్నారు? ఇంత పేషెంట్గా ఎలా ఉన్నానంటారా? గత్యంతరం లేక. అలాగే ఇప్పుడు విశ్లేషకులు ఏది మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా ఇది పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, ఎవరన్నా సరే అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క కొట్టలేని ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షాజీ మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పారు, ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. అంటే నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా.
కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే. దానికి చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.